లోటస్ చేద్దాం రండి. ఒక పేపర్ తీసుకుని దాన్ని అలాగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. తర్వాత ఓవెల్ షేప్లో వచ్చేటట్టుగా మడత పెట్టేసుకోవాలన్నమాట పేపర్ని. మనకు కావాల్సిన సైజులో వచ్చిన తర్వాత అలా చుట్టూ ప్లాస్టర్ వేసేసుకోవాలండి. ఆ ప్లాస్టర్ వేసేసుకుని మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసిన బడ్ సైజ్ చూసుకుని పెటల్స్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్ పీస్తోనే చేశాను నేను. సేమ్ సైజు అలా లైన్గా అంటించేసుకోవాలండి. తర్వాత అలా కట్ చేసుకుని మనం గమ్ రాసుకుని ఈ విధంగా చేస్తే గనక పెటల్ షేప్ వస్తుందండి. ఆ పెటల్ షేప్స్లో చేసుకుని ఆ పైన అంటించేవన్నీ కూడా పెటల్ షేప్లో చేసుకుని అంటించుకోవాలన్నమాట. అలా మనకి నేనైతే 2 వరుసలు పెట్టాను. మీకు ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు పెట్టుకోవచ్చు. 2 వరుసలు అయితే చాలా అందంగా ఉంటుందండి. తర్వాత ఆకుల కోసం గ్రీన్ కలర్ అలాగే పెటల్స్ చేసి వాటిని అంటించేసుకుంటే మనకి లోటస్ అనేది రెడీ అయిపోతుంది.